హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రోషి ఐడియాస్. ఈరోజు నేను చూపించే ఐటెం ఏంటంటే, మీరు చిన్నప్పుడు స్కూల్స్ దగ్గర గాజు సీసాల్లో ఇలా తేన్ మిఠాయి అని అమ్మేవాళ్ళు గుర్తుందా అండి? సేమ్ అదే నేను ఇప్పుడు తయారు చేయబోతున్నాను. ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి కదా. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ స్వీట్ ఐటెం చేసుకోవచ్చు. ఎలా చేయాలో చూద్దాము. దీనికి కావాల్సింది మనకి ఇడ్లీ పిండి అండి. మనం ఫ్రెష్‌గా తీసుకోవాలి ఇడ్లీ పిండి అనేది. ఎందుకంటే ఇవి ఒక రోజు నిలవ ఉన్నాయంటే పులవకుండా ఉంటాయి ఫ్రెష్ ఇడ్లీ పిండి అయితే. ఒకవేళ మీరు ఇన్‌స్టంట్‌గా అప్పటికప్పుడు తినేయడానికంటే మీకు ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్న ఇడ్లీ పిండి అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఫ్రెష్‌గా తీసుకున్న ఇడ్లీ పిండి కాబట్టి నేను కొంచెం సోడా ఉప్పు వేసుకుంటున్నాను. లేకపోతే మీకు ఫెర్మెంట్ అయింది అంటే అసలు సోడా ఉప్పు కూడా అవసరం లేదు. కొంచెం సాల్ట్ ఆల్రెడీ నేను పిండిలో వేసేసుకున్నాను. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేయాలి. నేను కొంచెం పిండి సపరేట్ చేసుకున్నాను. ఒక గ్రీన్ కలర్ వేసుకుంటున్నాను. ఇంకొక దాంట్లోనేమో ఈ రెడ్ కలర్ అంటే ఆరెంజ్ కలర్ వేసుకుంటున్నాను. 2 కలర్స్‌తో ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈలోపు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూడటం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్స్ కింద వస్తాయి. నేను ఆల్రెడీ షుగర్ సిరప్ చేసేసుకున్నానండి. కొంచెం గులాబ్ జామున్ కంటే కొంచెం ముదురు పాకం రావాలి. స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడా. ఇప్పుడు మనం ఆల్రెడీ మిక్స్ చేసుకున్న ఇడ్లీ పిండి ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు మనం చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోవాలి. అంటే మనకి సైజ్ ఎలా కావాలనుకుంటే అలా. ఇలా వేసుకుని ఫ్రై అయిన తర్వాత ఒక 2 మినిట్స్ టిష్యూ పేపర్ మీద ఉంచితే ఆయిల్ అంతా పీల్చేస్తుంది. అప్పుడు మనం షుగర్ సిరప్లో వేసుకుంటే చాలా బాగుంటాయి. షుగర్ సిరప్ అంతా వాటికి పట్టేస్తుంది. దీంట్లో వేసిన తర్వాత ఒక 10 మినిట్స్ ఉంచాలి. అలాగే నేను గ్రీన్ కలర్ కూడా వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత మనకి తేన్ మిఠాయి రెడీ అయిపోయింది. దీన్ని తేన్ మిఠాయి అంటారు కదండి. మీకు గుర్తొచ్చిందా? స్కూల్స్ దగ్గర అమ్ముతూ ఉండేవాళ్ళు. నాకైతే గుర్తే ఉంది. మీరు ఇన్స్టెంట్గా తయారు చేసుకోవాలంటే స్వీట్ ఇలా చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో కదా, చాలా జ్యూసీగా ఉంటాయి. ఇన్స్టెంట్గా తింటే ఇంకా టేస్టీగా ఉంటాయి. అసలు ఏముందండి దీంట్లో, ఒక ఇడ్లీ పిండి ఉంటే చాలు మనకి. చూడండి, నేను ఇలా 2 కలర్స్ వేసుకున్నాను, గ్రీన్, ఆరెంజ్. ఇప్పుడు చూపిస్తాను చూడండి, చాలా జ్యూసీగా ఉంటుంది. అదిగోండి, టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. స్వీట్ ఇష్టపడే వాళ్ళు ఇలా ఇన్స్టెంట్గా స్వీట్ తయారు చేసుకొని తినేయచ్చు. ఎందుకంటే మనకి ఇడ్లీ పిండి ఎప్పుడు ఇంట్లో ఉంటుంది కదా, ఆల్మోస్ట్ అందరి ఇళ్ళల్లో. దీంతో ఇలా ఈజీగా తయారు చేసుకోవచ్చు.